ఫ్రస్ట్రేషన్ అర్థం కావడం లేదు. అతి చనువో తెలియడం లేదు. వయసు పైబడి చిన్నపిల్లల మనస్తత్వం వచ్చిందో అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే సరిగా గుర్తించకుండా సైడ్ చేస్తున్నారనే బాధ ఏమో తెలియదు. ఆయన వేదికపై మాట్లాడుతుంటే వినేవాళ్లకు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. వాక్యం మధ్యలోనే జంప్ అయిపోయి వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతోంది. ఏది పూర్తిగా మాట్లాడడం లేదు. ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు. సభ మర్యాద అనే సాంప్రదాయం ఒకటి ఉంటుంది. సరే, ఈ ట్రెండ్ పిల్లగాళ్లకు తెలియకపోవచ్చు. ఆయనకెందుకు తెలియదు? ఎన్టీఆర్ ఇంట్లో గొడ్ల చావడితో పుట్టినవాడు. ఎన్టీఆర్ వీరాభిమాని. అదే బాటలో నడిచి హీరో అయ్యారు. కామెడీ హీరోగా ట్రెండ్ సెట్ చేశారు. అప్పటి ప్రధాని సైతం రాత్రిళ్ళు ఆయన సినిమా చూసి హాయిగా నవ్వుకొని పడుకుంటా అని చెప్పుకోగలిగిన కీర్తి కిరీటం ఆయన. ఎందరినో ఇండస్ట్రీకి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తిత్వం. ఎందరినో ఆదరించి అక్కున చేర్చుకున్న శ్రేయోభిలాషి. ఎప్పుడూ జోవియల్గా నవ్విస్తూనే ఎంతో హుందాగా ఉండే వ్యక్తి. ఆయనతో సినిమా నిర్మాతలకు గ్యారంటీ అనిపించుకున్న గొప్ప హీరో. కానీ ఈ వయసులో వరుసగా వివాదాల పాలవుతున్నారు. ఆయన నోటి వెంట వస్తున్న మాటలే ఇందుకు కారణం. అలాంటిది ఇటీవల కాలంలో ఎందుకు అభాసుల పాలు అవుతున్నారు? ఆయనతో ఒకసారి కలిసి మాట్లాడితే ఆయన్ని మర్చిపోలేరు. అంతగా ప్రేమించే వ్యక్తిత్వం, ఇట్టే కలిసిపోయే తత్వం. అంత సరదాగా అంత స్థాయిలోనూ ఈజీ గోయింగ్ మనిషిని ఇండస్ట్రీలో చూడలేదు. కానీ ఆయన వేదికపై అదుపు తప్పుతుంటే బాధ కలుగుతోంది. ఆయన సరదాగా అందరినీ మన అనుకునే మాటలను తప్పుబట్టి ట్రోల్ చేస్తుంటే ఎందుకిలా పాపం అనిపిస్తోంది. నిజానికి ఆయన సినిమాలో మాదిరిగా బయట కూడా నవ్వించాలని ప్రయత్నిస్తున్నారు. అది వికటించి నవ్వుల పాలవుతున్నారు. ఇటీవల కాలంలో ఆయన పోషిస్తున్న సినిమా పాత్రలు కూడా చూస్తుంటే ఎందుకు ఒప్పుకున్నారాయన అనిపిస్తోంది. వామ్మో, ఆయన ఉన్నాడా? చూడలేం, ఆయన ఓవర్ యాక్టింగ్ అని జనం అనుకుంటున్నట్లు ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. వరల్డ్ టాప్ క్రికెటర్ డేవిడ్ వార్నర్తో కలిసి నటించి ఉండొచ్చు. ఆయనతో ఎవరు మాట్లాడినా ఇట్టే కలుపుకుపోయారు కాబట్టి చనువు ఏర్పడి ఉండొచ్చు. అంత మాత్రాన వేదికపై ఒరేయ్ డేవిడ్గా అనడం తప్పు. చూసే వారికి వినేవారికి హుందాగా ఉండదు. పైగా వాడికి తెలుగు రాదులే అనడం మరొక తప్పు. అతనికి తెలుగు రానంత మాత్రాన స్టేజ్పై మినిమం కామన్ సెన్స్ లేకుండా తిట్టేస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే ఆట్లాడు. దొగ్గమ్ముడాడు, మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్, బి వార్నింగ్. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మళ్లీ సారీ దండకం అందుకున్నారు నట కిరీటి. తనకు డేవిడ్ వార్నర్ క్రికెట్ అంటే చాలా ఇష్టమని, అది సరదాగా అన్నదే తప్ప మరో ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్ పుష్పకు కేంద్ర జాతీయ సినిమా పురస్కారం లభించింది. ఇండస్ట్రీలో కొందరికి జీర్ణం కాకపోవచ్చు, అందులో ఈయన కూడా ఉండొచ్చు. అంత మాత్రాన ఆయన అభిమానులు కోప్పాడేలా కలప దొంగకు నేషనల్ అవార్డా అని ఎద్దేవా చేస్తారా? అది ఆయన వయసుకు అనే మాటలు కావు. ఫిలిం నగర్ క్లబ్లో దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లోనూ ఏదో మాట్లాడి అబాసు పాలయ్యారు. మరి అతి చనువుతో ఆయన అలా అని ఉండవచ్చు, కానీ అది వేదిక కాబట్టి ఆయనే నవ్వుల పాలయ్యారు. అచ్చెన్న ఇంతమంది వస్తున్నారని ముందే ఎందుకు చెప్పలేదు? బయట చూసుకుందాం, నీ సంగతి చెబుతా, నీకు ఉందిలే అంటూ వంకలు తిరుగుతూ ఏదో పళ్ళు కొరుకుతూ నటించారు. కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తారు. ఆలీ ఎదురుగా కూర్చొని ఉంటే ఒరే ఆలీ రారా అని అనకూడని పెద్ద బూతు మాట విసిరారు. మనం ఒకటే అని నవ్వారు. వారిద్దరి మధ్య ఉన్న చనువుతో అని ఉండొచ్చు. ఆలీ నవ్వుతూ ఈజీగా తీసుకున్నారు, కానీ అంతమందిలో అనే మాట కాదు ఆ మాట అని ఆయన హుందాతనాన్ని కోల్పోయారు. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అయిన వేరా అలిగా ఏడు ఎక్కడ అంజి ఆడుకు ట్రబుల్ అయిన వేరా అలిగా ఏడు ఎక్కడ అంజి ఆడుకు ట్రబుల్ అయిన వేరా అలిగా ఏడు ఎక్కడ అంజి ఆడుకు ట్రబుల్. ఇలా మనకు అలవాటే కదా. కాదురా, మరోవైపు వివాదంపై నటుడు ఆలీ స్పందించారు. ఆయన మాట తూలారని, ఇటీవల కుమార్తె పోయిన బాధలో ఉన్నారని చెప్పుకొచ్చారు. నట కిరీటి మాటలను తప్పుగా తీసుకోవద్దని ఆలీ అన్నారు. సరదాగా అని అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పక్కన దుఃఖంలో ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. నమస్కారం, అందరికీ నమస్కారం అండి.
అయితే రాజేంద్ర ప్రసాద్ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఈసారి క్షమాపణలు చెప్పకుండా భిన్నంగా స్పందించారు. సారీ కాదు కదా మీ కర్మ అంటూ ఆప్షన్ ఆడియన్స్కే ఇచ్చారు. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంది, నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. ఇప్పుడు ఇళయరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి. ఈ సినిమా గురించి నిజంగానే అది ప్రేమ. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను అంతటితో ఆగలేదు. అంతటితో మాజీ మంత్రి రోజా వచ్చారు. ఆమె మంత్రిగా చేశారు కాబట్టి అందరూ పలకరించడం కాస్త హడావిడి ఉంటుంది. అది చూసి తట్టుకోలేకపోయాడు. కూర్చోండి సైలెంట్ ఆమని అంటూ అరిచాడు. రోజానా దాన్ని నేనే హీరోయిన్ చేశాను అని లూజ్గా అనేశారు. ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్ ఆమెనే, దట్ సైలెన్స్, కూర్చోవే, కూర్చోండి. నేను చిన్న టీచర్ టైపు, వీళ్ళందరికీ టీచర్ టైపు నేను. చంపేస్తా, సైలెన్స్. ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే. ఎన్టీఆర్ అవార్డు అందుకున్నా అని ఆయన అనగానే చప్పట్లు కొట్టాలట. ఆయన అన్నమాటే అది. అప్పుడు కొట్టారు జనం చప్పట్లు. వేదికపై ఉన్న ఎవరో అడిగి కొట్టించుకున్నారు చప్పట్లు అంటూ ఎద్దేవా చేశారు. దానికి మళ్ళీ ఈయన గారు స్పందించి కొట్టకపోతే సిగ్గుచేరం లేనట్టే అంటూ నోరు జారారు. ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో, తెలుసుగా మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను. ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి సినిమా వాళ్లలో వాళ్లకు ఉన్న చనువులో కలిసినప్పుడు ఫోన్లో ఏవేవో అనుకోవచ్చు. కానీ వేదికపై ఎంత పరిచయం ఉన్నా ప్రేమ కాస్త హుందాగా మసులుకోవాలి. పైగా ఈయన స్థాయి లాంటి వాళ్ళు వ్యక్తి ఇంకా హుందాగా ఉండాలి. ఈయన్ని సినిమా ఫంక్షన్లకు పిలిస్తే ఇలాంటి లూజ్ మాటలు మాట్లాడి వివాదం సృష్టిస్తారు. అది వైరల్ అయి సినిమాలకు ఫ్లాప్ అవుతుందని కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎరవేసి గాలం వదులుతున్నారు. ఆ గాలానికి ఈయనే ఇట్టే పడిపోతున్నారు. వాళ్ళు అనుకున్నట్లుగానే ఈయన ఏదో ఒక విధంగా నోరు జారి నగులుబాటుకు గురవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్కి ఈ మధ్యకాలంలో మైక్ ఇస్తే ఒళ్ళు పోయి తెలియకుండా మాట్లాడడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఎవరిని గురించి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం తెలియకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం. మొన్నైతే మరీ టూ మచ్ అయిపోయి మహిళల్ని గౌరవం లేకుండా మాట్లాడడం, అది ఇది అని మాట్లాడడం. దీన్ని రోజా గారిని నేనే తీసుకొచ్చాను ఇండస్ట్రీలోకి అని మాట్లాడడం. ఆలీ గారు ఒక మైనారిటీ విభాగానికి సంబంధించిన వ్యక్తి, ఆయన్ని లకారాలతో మాట్లాడడం, పైగా ఇదేదో మాకు అలవాటు అని చెప్పి మాట్లాడడం. ఖచ్చితంగా ఏమన్నా చూశాను, ఏమన్నా మారి నేను తప్పు దిద్దుకుంటాడేమో విమర్శలు వస్తాయంటే మళ్ళీ ఆయన ఇంకొక మాట మాట్లాడు, నేను ఇలాగే ఉంటాను, మీరు అర్థం చేసుకోలేదు, మీకు సంస్కారం లేనట్టు లెక్క, నేను ఇలాగే. ఎవరు చేయని పాత్రలు పోషించి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ బిగ్ హీరో ఎందుకిలా అయిపోయారు? ఎవరైనా చెప్పండి, చెప్పినా వింటారా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.